చూస్తున్నారు S8 న్యూస్. వెల్కమ్ టు S8 న్యూస్. నందిగామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన సందర్భంగా ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మండలాల పార్టీ అధ్యక్షుడిగా జంకా నరసింహ మరియు ముఖ్య నాయకులు నూతన ఎన్నిక అయిన నందిగామ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని నందిగామ మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకట్చారి మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, కుమారస్వామి గౌడ్, చంద్రపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ, సీనియర్ నాయకులు జిల్లెల రఘురామరెడ్డి మరియు బల్రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, సుఖ్య నాయక్, వీరపల్లి నరసింహ, రవీందర్ గౌడ్, మంకాల శ్రీశైలం మోతిరాజ్, మాజీ డిప్యూటీ సర్పంచ్ కృష్ణ గౌడ్, నీరటి రవీందర్, ఎస్టీ సెల్ శ్రీను నాయక్, గ్రామశాఖ అధ్యక్షులు జగ్గాశేఖర్, ఆకుల జ్ఞానేశ్వర్, సింగిల్ విండో డైరెక్టర్లు వెంకటరెడ్డి, రామస్వామి, రూప్ సింగ్, నాయకులు మార్క రమేష్, రాజు మోతిరాజ్, బొమ్మకాల నరసింహ, తడకల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ అంటే మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి. ఎంతోమంది ఆత్మ బలిదానాలు తెలంగాణ ఉద్యమం ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తెలంగాణ తల్లి మన సోనియా గాంధీ గారు ఈ బిల్లు ప్రవేశపెట్టింది. ఎంతోమంది ఆంధ్ర పాలకులు ఎంతో వ్యతిరేకించిన తెలంగాణ విద్యార్థుల కోసం ఆమె మనకు తెలంగాణ ఇచ్చింది. ఆ ఘనత సోనియా గాంధీకి దక్కుతుందని తెలియజేసుకుంటుంది. అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి యువజన కాంగ్రెస్ ఎన్నికలకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్లప్పుడు అంటే వర్గాలు అట్లా ఏం లేకున్నా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలో ఉన్న నాయకులకు, ప్రెసిడెంట్ గారికి, ఎంపీపీ శోభన గారికి, ఎమ్మెల్యే శంకరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేయడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నా. కష్టపడి కాంగ్రెస్ పార్టీ రాబోయే లోకల్ బాడీలో ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.